మీరు పీసీని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారా? ఏ పార్ట్స్ కొనాలో డిసైడ్ అయ్యారా? అయితే బాటిల్ నెక్ 10% లోపు ఉందేమో చెక్ చేసుకున్నారా? అసలు బాటిల్ నెక్ అంటే ఏంటి ఈ వీడియోలో చూద్దాం. ఏదైనా ఇలాంటి వాటర్ బాటిల్ తీసుకుంటే బాటిల్ పైన సన్నంగా ఉంటుంది. ఎందుకంటే బాటిల్లో వాటర్ మొత్తం ఒకసారిగా బయటికి రాకుండా. ఈ సన్నంగా ఉన్నదానినే బాటిల్ నెక్ అంటారు. ఇక్కడ అది అవసరం కాబట్టి అలా డిజైన్ చేశారు. అదే కంప్యూటర్ విషయానికి వస్తే ప్రాసెసర్, గ్రాఫిక్ కార్డ్, ర్యామ్, స్టోరేజ్, పిఎస్యు వీటిలో ఏ ఒక్క కాంపోనెంట్ అయినా మిగిలిన వాటికంటే తక్కువ పెర్ఫామ్ చేస్తే ఆ కాంపోనెంట్ బాటిల్ నెక్ చేస్తుందని అనమాట. అంటే ఈ పార్ట్స్ వల్ల మిగిలిన పార్ట్స్ పెర్ఫార్మెన్స్ కూడా తగ్గుతాయి. దీన్నే బాటిల్ నెక్ అంటారు. బాటిల్లో ఉన్న వాటర్ని ఎఫ్పిఎస్ అనుకుంటే మనకు మన కంప్యూటర్ నుంచి ఎక్కువ ఎఫ్పిఎస్ మానిటర్కి రావాలంటే పార్ట్స్ మధ్య పర్ఫార్మెన్స్ అనేది పెరగాలి. అలాగే బాటిల్ నెక్ పర్సంటేజ్ తగ్గాలి. బాటిల్ నెక్ సైజ్ పెరిగే కొద్దీ బాటిల్ నెక్ పర్సంటేజ్ అనేది తగ్గుతుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు పాత పీసీలో లేటెస్ట్ గ్రాఫిక్ కార్డ్ని వేస్తే ఆ పీసీ రన్ అవుతుంది. అలాగే గేమింగ్ పెర్ఫార్మెన్స్ కూడా కొంచెం బాగుంటుంది. కానీ ఆ పీసీలో ఉన్న మిగిలిన పార్ట్స్ ఆ గ్రాఫిక్ కార్డ్ని కంప్లీట్గా యూజ్ చేసుకోలేవు. ఎందుకంటే ఆ పాత పీసీలో ఉన్న ప్రాసెసర్ కానీ ర్యామ్ కానీ కొత్త గ్రాఫిక్ కార్డ్ పెర్ఫార్మెన్స్కి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి. మామూలుగా ఎక్కువ ప్రాసెసర్ బాటిల్ నెక్ అవ్వడం చూస్తాం. గ్రాఫిక్ కార్డ్ అప్గ్రేడ్ చేసినప్పుడు కానీ ఆ గ్రాఫిక్ కార్డ్ ప్రాసెసర్తో ఈక్వల్గా రన్ అవుతుందా అని చూడం. గ్రాఫిక్ కార్డ్ని 100% యూజ్ చేసుకుని ప్రాసెసర్ని మాత్రం ఒక 70% యూజ్ చేసుకుంటే గ్రాఫిక్ కార్డ్ బాటిల్ నెక్ అవుతుంది అని మీనింగ్. ఏదో ఒక సాఫ్ట్వేర్ని రన్ చేసి మన కంప్యూటర్లో బాటిల్ నెక్ అవుతుందని చెప్పలేం. ఎందుకంటే కొన్ని సాఫ్ట్వేర్స్, అందులో వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ రెండర్ చేసినప్పుడు ప్రాసెసర్ని మాత్రమే యూజ్ చేస్తే తప్ప గ్రాఫిక్ కార్డ్ని యూజ్ చేయవు. అది ఆ సాఫ్ట్వేర్ ప్రాబ్లం అవ్వచ్చు, లేదా అదొక ఫ్యూచర్ అవ్వచ్చు. సో బెస్ట్ ఏంటంటే, ఏదైనా గేమ్ రన్ చేసినప్పుడు కంప్యూటర్లో ఉన్న అన్ని పార్ట్స్ని ఆ గేమ్ యూజ్ చేసుకుంటుంది. దీనివల్ల బాటిల్ నెక్ ఏది అవుతుందో తెలుస్తుంది. ఒక్కొక్కసారి ఏదైనా సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవడం వల్ల మీ ప్రాసెసర్ లేదా ర్యామ్ని ఆ బ్యాక్గ్రౌండ్ టాస్క్ యూజ్ చేయడం వల్ల బాటిల్ నెక్ వస్తుంది. అప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ టాస్క్ని కిల్ చేయండి. కంప్యూటర్ బిల్డ్ చేసే ముందు బాటిల్ నెక్ చెక్ చేయాలి అంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్స్లో పార్ట్స్ మోడల్ నెంబర్ని ఎంటర్ చేస్తే ఎంత బాటిల్ నెక్ అవుతుందో చెప్తాయి. బాటిల్ నెక్ పర్సంటేజ్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది.